బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? అసలు అక్కడ ఒక ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా అందరికీ వస్తున్నాయి. ఎందువల్ల అంటే ఒక లెజిటిమేట్ డెమోక్రసీలో ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఒకటి కూడా మనం అక్కడ బంగ్లాదేశ్లో చూడలేకపోతున్నాం. ఇంతవరకు ఇంటీరియం గవర్నమెంట్ మహమ్మద్ యూనిస్ యొక్క నేతృత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసామో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా 2024లో హసీనా ఎప్పుడైతే అక్కడ పదవిని కోల్పోయి రాజీనామా చేసి భారత్కు వచ్చారో ఆ తర్వాత భారతదేశం పైన ముఖ్యంగా హిందువులపైన జరుగుతున్నటువంటి ఆగడాల్ని అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటీరియం గవర్నమెంట్ రెజీమ్లో చాలా దారుణాలు జరిగాయి. ఇది కేవలం ఇంటీరియం రెజీమ్ కదా అని అనుకున్నాం. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా దారుణాలు కొనసాగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది కేవలం ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం వచ్చిందనేది కాదండి. ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్కు ఎంత ఘోరమైనటువంటి స్థితి బంగ్లాదేశ్ కలిగిస్తోందో అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక ప్రీ మెడిటేటెడ్ స్ట్రాటజీ టు మూవ్ హిందూస్ అవే ఫ్రమ్ బంగ్లాదేశ్. ఎంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి బంగ్లాదేశ్ గురించి, అలాగే ఈ మధ్యకాలంలో హిందువులపై వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్లాన్డ్ అటెంప్ట్స్ చేస్తున్నారు, వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ మనకు ఎంతో కాలంగా ఒక నమ్మకమైన ఫ్రెండ్గా ఉన్నటువంటి దేశం. కానీ ఇప్పుడు మాత్రం కాదండి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఏ దేశంతో అయితే యుద్ధం చేసి విడిపోయిందో ఆ దేశంతోనే స్నేహహస్తాన్ని ఇప్పుడు మళ్ళీ ఇచ్చి ఆ దేశానికి చాలా దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. అసలు పాకిస్తాన్ అంటేనే బంగ్లాదేశీయులకు ఒక రకంగా చెప్పాలి అంటే అలర్జీ. మరి అటువంటి పాకిస్తాన్ని ఈరోజు ఆహ్వానిస్తోంది. చర్చలు జరుపుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎంఓయూలు సంతకాలు చేసుకుంటున్నారు. ఇరు పోర్ట్లకు కూడా వాణిజ్యాలు, అలాగే అనేక రకాలైనటువంటి ట్రేడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుపుకుంటూ ఉన్నారు. పరస్పరం మనమంతా ఒక్కటే అనేటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. దేశాలు కలవడం మనకేమీ అయిష్టం కాదండి. కానీ కలిసి అవి మనపై కుట్ర పన్నినప్పుడే అది చాలా బాధాకరం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్స్, అవి ఎవరెవరితోనో కలవచ్చు. కానీ ఆ కలయిక పొరుగు దేశమైనటువంటి భారత్పై దాని యొక్క ఎఫెక్ట్ను, నెగటివ్ ఇంపాక్ట్ను చూపిస్తున్నప్పుడు భారత్ ఖచ్చితంగా కూడా దాన్ని దృష్టిలోకి తీసుకుంటుంది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రెండు దేశాలు కలిసి చైనాతో ఒక సంఘీభావంతో ఉంటూ ఉన్నాయి. ఈ నేతృత్వంలో మనం చూస్తున్నాం, అసలు ప్రపంచ వేదికలపైకి వెళ్ళినప్పుడు ఏ దేశమైనా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఏమైందండి బంగ్లాదేశ్లో? మీరు ఒక్కసారి విజువల్స్ చూడండి. హిందూ కమ్యూనిటీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీ ఎన్ని రకాల కష్టాలు ఈ ప్రపంచంలో ఉండాలో అన్ని రకాలు కూడా అక్కడ పడుతోంది. ఇలాంటి దేశాలు ఇది, అలాగే పాకిస్తాన్ మాత్రం ఏం తక్కువ కాదండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూస్ ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసు. మరి ఈ రెండు దేశాలు భారతదేశంలో ఉన్న మైనారిటీస్ గురించి మాట్లాడడం కంటే ఇంకా హాస్యాస్పదం ఏముంటుంది చెప్పండి. మన దేశంలో మైనారిటీస్ సురక్షితంగా ఉన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, టెక్నికల్, అలాగే అన్ని కోవెటెడ్ అండ్ ప్రివిలేజ్డ్ పోస్టులలో ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. అలాగే మనకున్నటువంటి అన్ని రకాల ప్రత్యేకమైనటువంటి సర్వీసెస్లో ఉన్నారు. డిస్క్రిమినేషన్ లేకుండా మైనారిటీస్, అసలు వాళ్ళు మైనారిటీస్ అనే ఫీలింగ్ లేకుండా వస్తున్నారు భారత్లో. కానీ బంగ్లాదేశ్లో చూడండి, ఒక పరంపర, అంటే ముఖ్యంగా దాంట్లో కూడా మైనారిటీస్లో ఇప్పుడు బుద్ధిస్టులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అలాగే పంజాబీస్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం హిందూస్ను టార్గెట్ చేస్తున్నారు. సనాతన ధర్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్లను ఏరి మరీ చంపుతున్నారు. ముఖ్యంగా మనం కొన్ని కేసెస్ చూస్తే మనకు ఎంత బాధ అనిపిస్తుందంటే, భావేష్ అనే అతను అక్కడ ఢాకా దగ్గర ఒక ఆర్గనైజేషన్, అంటే సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్కి, ఒక పరిషత్కి అతను
వైస్ ప్రెసిడెంట్. చాలా చురుకుగా సనాతన ధర్మం విషయంలో ఉండే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని దారుణంగా అతన్ని పట్టుకొని హింసించి బ్రూటల్గా అతన్ని చంపేయడం అనేటువంటిది అందరినీ కూడా షాక్కు గురి చేసింది. అంటే ఒక రకమైనటువంటి కక్ష అనేది వాళ్ళలో ఇప్పుడు పెరిగిపోతూ ఉంది. దానికి కారణాలు అర్థం కావటం లేదు. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రత్యేక కారణం కూడా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ఒక విద్యార్థి, చాలా చిన్న వయసు. మరి ఆ విద్యార్థిని కిరాతకంగా, అంటే ఎన్ని రకాలుగా హింస పెట్టాలనో అన్ని రకాలుగా హింస పెట్టారు, అసాల్ట్ చేశారు. అతని దగ్గర ఉన్నటువంటి, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అమౌంట్స్ కూడా తీసుకున్నారు ర్యాన్సమ్లో. మరి ఇలాంటి ఆగడాల్ని మనం ఎలా చూడాలి? ఇదే కాదండి, మనం అందరూ మర్చిపోలేం టెక్స్టైల్ వర్కర్ అయినటువంటి దీపుదాస్. మన ఫోర్సైట్స్లో కూడా ప్రోగ్రామ్ చేసాము ఆ రోజు, ప్రత్యేక కార్యక్రమం. దీపుదాస్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎలా అంటే దాడి చేసి అతన్ని నెట్ట నిలువున కాల్చేశారు. హీ వాస్ కిల్డ్, టార్చర్డ్ అండ్ కిల్డ్. మరి ఇంతకంటే దారుణం ఉంటుందా ఒక సభ్య సమాజంలో? అలాగే మనం చూసినప్పుడు సాహా అనే ఇంకో కేసు, అలాగే ఇంకొక వ్యక్తిని కూడా ఇలాగే అతన్ని ఒక మాబ్ లించింగ్ అని అంటాం, అలా ఒక గ్రూప్ వచ్చి అతన్ని దాడి చేసి చంపేయటం. ఇలాంటి అరాచకాలు ఇక మన టెంపుల్స్, అలాగే మన రిలీజియస్ సెంటర్స్, వీటి గురించి అయితే అసలు మనం ఇంకా మాట్లాడుకోని అవసరం లేదు. ఎందువల్ల అంటే అన్ని ఆలయాలని ధ్వంసం చేయటం, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకోవటం. అసలు అక్కడ బయటికి రావటానికి కూడా ఎంత భయపడుతున్నారంటే, అక్కడ మహిళలు ఉన్నారు, సనాతన ధర్మానికి చెందిన మహిళలు, హిందూ మహిళలు అక్కడ బయటికి రావాలంటే కూడా, ఇప్పుడు ఇస్లాంకు సంబంధించినటువంటి మహిళలేమో హిజాబ్ వేసుకొని వస్తే వాళ్ళని మనం గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ హిందూ మహిళలు వాళ్ళు ట్రెడిషన్కి సంబంధించిన ఆ బిందీ కానీ లేదా బ్యాంగిల్స్ కానీ పెట్టుకుంటే అక్కడ తీవ్ర వివక్షకు గురి అవుతున్నారు. అలాగే వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కూడా లేవు. అందువల్ల వాటిని తీసేసి వాళ్ళు ఐడెంటిటీని కూడా దాచుకొని మరీ బ్రతుకుతూ ఉన్నారు. అంటే అక్కడ మతపరమైనటువంటి స్వేచ్ఛ అనేది అసలు ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఈ దేశాలు, భారత్లో ఈ రకమైన సంఘటనలు జరిగాయి, భారత్లో వాళ్ళు ఇలా ఉన్నారు, భారత్ వీళ్ళని ఇలా డిస్క్రిమినేట్ చేస్తుంది, అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ దేశాలకు అని ప్రశ్నిస్తున్నాం. ఎందువల్ల అంటే కనీసం ఒక మర్యాద కానీ మానవతా దృక్పథం కానీ ఈ దేశాల్లో లేదు. మనుషుల్ని కాల్చి చంపడం, కొట్టి చంపడం, వెంటబడి చంపడం, ఇంతకంటే కిరాతకం ఏంటండి? మనం అసలు స్టోన్ ఏజ్కి వెళ్తున్నామా లేక ఈ యొక్క డిజిటల్ ఏజ్లో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ కూడా మనకు తెలియటం లేదు. ఇంత కిరాతకంగా హిందువుల్ని చంపవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకు? హిందువులు వీళ్ళ సొసైటీలో ఏ రోజైనా కూడా వీళ్ళకి కాని పని ఏం చేశారో చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి చూద్దాం. అసలు ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్కడ టెంపుల్సే కాకుండా ఇస్కాన్ సంస్థ అక్కడ పనిచేస్తోంది యాక్టివ్గా. మరి చిన్మయ్ దాస్ కేసు మనందరికి కూడా పరిచయమే. ఒక లేని కేసును సృష్టించి అందులో అతను సెడిషన్, అంటే అతను మత సంబంధమైన అలాగే దేశానికి సంబంధించినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఒక తప్పుడు అభియోగాన్ని అతనిపై మోపి ఈరోజు అతనికి బెయిల్ కూడా ఇవ్వకుండా బందీ చేశారు. అంటే మీరు ఏది అనుకుంటే అదే న్యాయం, అదే చట్టం, అదే ధర్మం. ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది. బంగ్లాదేశ్కు భారత్ చేసిన సహాయాన్ని మర్చిపోతోంది బంగ్లాదేశ్. అసలు బంగ్లాదేశ్ అస్తిత్వానికి కారణం, మూలం భారత్. మరి అటువంటి భారత్ను ఈరోజు సనాతన ధర్మం వాళ్ళైనా మిగతా మైనారిటీస్ అయినా ఎవరిని హింసించినా కూడా ఇండియన్ నేషనల్ను ఆ విధంగా బాధ పెట్టడం, మన రూట్స్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇలా ఇబ్బందికి గురి చేయడం ఎంత తప్పు చెప్పండి. ముఖ్యంగా ఆ దేశాల్లో ఒక రకమైన కరుడుగట్టినటువంటి సిద్ధాంతాలు బయటకు వస్తున్నాయి. అది మంచిది కాదు. ఎందువల్ల అంటే మతం అనేటువంటిది కేవలం వ్యక్తుల అభిమతం. దాన్ని ఎవరు ఏ అభిమతంతోనే ఉండొచ్చు, కానీ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అక్కడ చూస్తున్నాం.
ఇష్టారీతిన కన్వర్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే అక్కడ ప్రాణాలపైకి పోయేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెషర్ను, ఫోర్స్ను, హరాస్మెంట్ను తట్టుకోలేక మతం మారిపోతూ ఉన్నారు. మరి అటువంటి కన్వర్షన్స్ ఏ మతం కూడా ఒప్పుకోదు. అసలు మత గ్రంథాలు ఏవి కూడా అలా ఒప్పుకోవు. కానీ ఈ మధ్య తెలిసి తెలియని కొన్ని మూకలు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నాయి. కానీ ఏ మతమైనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతమైనా కూడా ఇటువంటి చర్యలకు ఒప్పుకోదు. సాటి మనిషిని హింసించడం ఏ మతం కూడా ఒప్పుకోదు. అలాగే సాటి మనిషిని బలవంతంగా ఇంకో మతాల్లోకి తీసుకోవడం అది కూడా ఏ మతం ఒప్పుకోదు. అలాగే పరమతస్థుల్ని కించపరచడం, గాయపరచడం, ఇబ్బంది పరచడం, వాళ్ళకున్నటువంటి అస్తిత్వాన్ని పోగొట్టడం ఏ మతం కూడా ఒప్పుకోదు. కానీ ఈరోజు జరుగుతున్నాయంటే ఆ చేసేవాళ్ళు ఆ చెప్పే మతానికి కూడా చెందిన వాళ్ళు కాదు అనే భావించాలి. ఎందువల్ల అంటే వీళ్ళు సొంత సిద్ధాంతాలు, వాళ్ళకున్నటువంటి హేట్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఇంటీరియం రెజిమ్లో కూడా భారత్పై మొహమ్మద్ యూనిస్ కూడా అంత ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన కూడా మతపరంగా చిచ్చు పెట్టారు, దేశాల మధ్య చిచ్చు పెట్టారు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశం అంటే కాకుండా పోయింది. అసలు భారత్ లేకుండా, భారత్ ఆ రోజు యుద్ధం చేయకుంటే ఈరోజు మీ గతి ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈస్ట్ పాకిస్తాన్గా మీరు ఈరోజు పిఓకేలో ఎలా అయితే ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ భారత్లో చేరిపోతామని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారో మీకు ఆ పరిస్థితి కూడా లేదు. మీరు అదే పాకిస్తాన్ చేతిలో పడి యావజ్జీవం కూడా అలా మగ్గిపోవలసినటువంటి ఒక పరిస్థితి మీకు ఉండేది. రెండో, మీకు విముక్తి అనేటువంటిది లేని పరిస్థితి మీది. మరి కేవలం భారత్ ముందుకు వచ్చి తన సైన్యాన్ని ముందుకు పెట్టి తను ఎంతో నష్టపడి ఎంతో ఇన్వెస్ట్ చేసి, యుద్ధం అంటే సామాన్యం కాదు కదండి, ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అలాగే మన ఫీల్డ్ మార్షల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో తెలివిగా ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి విజయం సాధిస్తే మీకు ఈరోజు బంగ్లాదేశ్ వచ్చింది, మీ దేశం వచ్చింది. ఇది కూడా మర్చిపోయి మీరు భారత్ పైకి యుద్ధానికి వస్తాం, ఇలాంటి ప్రాక్సీ వారే ఇది కూడా. అంటే భారత్కి సంబంధించిన మూలాలు ఉన్నటువంటి సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల్ని మేము హింసిస్తాం, చంపేస్తాం. ఒక వ్యక్తిని మరీ వెహికల్ కింద కావాల్సి వేసి వెహికల్ పైన పోనిచ్చారు. ఇంతకంటే దురాగతం ఉంటుందా మీరు చెప్పండి? మీరు మత ప్రాతిపదికన చేసిన, దేశ ప్రాతిపదికన చేసిన, లేక ఇంకా ఏ ఆర్థిక లేక మీకు సామాజిక ప్రాతిపదిక మీద దేని ప్రాతిపదిక మీద మీరు చేసినా కూడా దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ డిస్గ్రేస్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ. ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీస్ కానివ్వండి, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానివ్వండి, జనరల్ కౌన్సిల్ కానివ్వండి, ఈవెన్ పెద్ద దేశాలన్నీ కూడా మీ చర్యలను గమనిస్తున్నాయి. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు ఎవరి మాటనో విని ఏదో మనకు ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుందనేటువంటి ఒక భావనతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీరు ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్తో చేతులు కలపడం, మీరిద్దరు కలిసి చైనాతో ఏకమవడం వల్ల మీరు ఏదో ఒక అతిపెద్ద ట్రయాంగిల్గా తయారవుదామని అనుకుంటున్నారేమో. అది ఖచ్చితంగా ఒక బెర్ముడా ట్రయాంగిల్ లాగా మిగిలిపోతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. కేవలం స్వార్థానికి మారుపేరైన చైనా మీ ఇద్దరిని పావులుగా వాడేసి ఆ తర్వాత మిమ్మల్ని మీ యొక్క ఫేట్కి వదిలేస్తుంది. అది తెలుసుకోలేక ఈ రెండు దేశాలు కూడా చైనా వెంట వెళ్తున్నాయి. కాలమే చెప్తుంది ఖచ్చితంగా. ఎందువల్ల అంటే చైనాకి ఇండియన్ ఓషన్లో తన ప్రెజెన్స్ చాలా ముఖ్యం. మరి ఇండియన్ ఓషన్తో డైరెక్ట్గా దాని యొక్క జియోగ్రఫీ అనేటువంటిది అలో చేయదు. కాబట్టి చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇటు మయన్మార్ ద్వారా కానీ, బంగ్లాదేశ్ ద్వారా కానీ ఇలా బే ఆఫ్ బెంగాల్లో ప్రవేశించి తద్వారా ఇండియన్ ఓషన్లోకి వెళ్ళాలి అని చూస్తుంది. లేదా ఇంకో రూట్ ఎలా అంటే అరేబియన్ ఓషన్ ద్వారా కూడా ఇండియన్ ఓషన్కి వెళ్ళొచ్చు. అరేబియన్ ఓషన్తో టచ్ కావాలి అంటే పాకిస్తాన్ పావుగా వాడుకుంటుంది. ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, ఈ రెండింటి ద్వారా ఇటు అరేబియన్ సీ, అటు బే ఆఫ్ బెంగాల్, ఈ రెండింటిని వాడుకొని ఇండియన్ ఓషన్లో కూడా రావాలి అని చూస్తుంది. అటు పసిఫిక్ ఓషన్లో రకరకాలైన జిమ్మిక్కులు చేసి ఇప్పుడు 9 డాట్ పాలసీతో సౌత్ చైనా సీ మొత్తం తనదే అని ప్రకటించుకునింది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్ చెప్పిన మాటను కూడా ఖాతరు చేయకుండా ముందుకు వెళ్తాం చైనా.
అటు పసిఫిక్ ఓషన్ ఫ్రంట్ కాకుండా ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఫ్రంట్లో కూడా తను వచ్చి మొత్తం ప్రపంచాన్నంతా కూడా స్తంభింపజేసే విధంగా తన యొక్క నేవల్ యాక్టివిటీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఇవన్నిటిని కూడా డిప్లాయ్ చేసి ప్రపంచ వ్యవస్థనే అతలాకుతలం చేయాలనేటువంటి కొన్ని దీర్ఘకాలిక ఆలోచనలతో చైనా ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ స్నేహాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, కొత్తగా మయన్మార్ కూడా చేరబోతోంది. అంటే వీటన్నిటినీ కలుపుకొని కంప్లీట్గా ఇండియన్ ఓషన్ను తన కైవసం చేసుకోవాలి, అక్కడ కూడా తను స్థావరం ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనతో చైనా ఉంది. అది తెలుసుకోలేక ఈ దేశాలు దాని వెంట వెళ్తున్నాయి. ఆ దేశాన్ని ఫ్రీ మార్కెట్స్గా వాడుకోవడానికే చైనా దగ్గరకు వస్తుంది. తన గూడ్స్ డంప్ చేయడానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్లు ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోతాయి. ఇక బంగ్లాదేశ్ ఇవన్నీ తెలుసుకోకుండా చైనా అండ ఉంది కదా అని భారత్పై తన కక్షను, తనకున్నటువంటి ఆక్రోశాన్ని వెలిబుచ్చాలని చూస్తోంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాం, భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు, అలాగే మిగతా మైనారిటీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఆల్సో టు వేకప్. అసలు యునైటెడ్ నేషన్స్ కూడా ఇప్పుడున్నటువంటి పద్ధతి కంటే ఇంకా యాక్టివ్ మోడ్లోకి రావాలి. ఎందువల్ల అంటే ఒక పక్క విధ్వంసం జరుగుతున్నా, విఘాతాలు జరుగుతున్నా, వినాశనం ఏర్పడుతున్నా కూడా యునైటెడ్ నేషన్స్ పట్టించుకోకుండా ఉండటం, అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అట్ దిస్ మ్యాసివ్ లెవెల్ ఇలా జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండటం అనేటువంటి సరికాదు. కాబట్టి అవి కూడా దృష్టి సారించాలి. ఇప్పటికే ఎంతోమంది హిందువులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మిగతా మైనారిటీస్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు మైనారిటీస్కు దినగండంలాగా ఇప్పుడు మారిపోయింది అక్కడ బంగ్లాదేశ్లో. సేమ్ విత్ పాకిస్తాన్ ఆల్సో. కాబట్టి ఈ దేశాలు మైనారిటీస్ గురించి, వేరే దేశాల్లో మైనారిటీస్ యొక్క అబ్యూస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలి. అలాగే హిందువులపై పెరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి. ఎందుకంటే భారత్ యొక్క సహకారం లేకుండా బంగ్లాదేశ్ ఎంతో ముందుకు వెళ్తానని అనుకోవడం మాత్రం ఉట్టి భ్రమ. ఖచ్చితంగా భారత్ యొక్క హెల్ప్ అవసరమే దానికి. కాబట్టి లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ మైనారిటీస్ను ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు హింసిస్తున్నారో వెంటనే అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎన్ఫోర్స్ చేయాలి. ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎలా వ్యవహరించాలనో అలా వ్యవహరించి వెంటనే రీనార్మలైజేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. థ్యాంక్ యూ.